హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పంచాయతీ అవార్డుకి సంబంధించిన వెబ్సైట్లో డాష్బోర్డ్ రిపోర్ట్ ఎలా చూడొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పంచాయతీ అవార్డు వెబ్సైట్లో మీరు డాష్బోర్డ్ చూడాలంటే ముందుగా పంచాయతీ అవార్డ్ .gov.in ఈ ఒక యూఆర్ఎల్ ద్వారా ఈ వెబ్సైట్ని మీరు ముందు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి బై డిఫాల్ట్గా ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేశారంటే మనకి ఇక్కడ సిటిజన్ సెక్షన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సిటిజన్ సెక్షన్లలో మనకి కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క మాడ్యూల్ ఇక్కడ డాష్బోర్డ్ రిపోర్ట్ అంటే ఈ డాష్బోర్డ్ రిపోర్ట్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ విండోలో ఈ విధంగా డాష్బోర్డ్ రిపోర్ట్స్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2014 to 15 మొదలు పెడితే 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. సో మీరు ఏ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి రిపోర్ట్ చూడాలనుకుంటున్నారో ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బై డిఫాల్ట్గా 22-23 ఫైనాన్షియల్ ఇయర్ కనిపిస్తుంది. ఇందులో థీమ్ వారీగా నేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏ థీమ్ సంబంధించిన రిపోర్ట్ మీరు చూడాలనుకుంటున్నారో ఆ థీమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ట్యాబ్లర్ జనరేట్ అవుతుంది. ఈ ట్యాబ్లర్లో సీరియల్ నెంబర్, ఎల్ఈడి కోడ్, స్టేట్ నేము, తర్వాత క్వశ్చనరీ స్టేటస్, ఫర్దర్గా టోటల్ నెంబర్ ఆఫ్ పంచాయత్ అండ్ ఆన్సర్ స్టేటస్ సేవ్డ్ ఆఫ్ రోజనా. సో దానికి సంబంధించింది నెక్స్ట్ కమిటీ లెవెల్ ఏమైంది, బ్లాక్ లెవెల్ కమిటీకి సంబంధించి ఎవల్యూషన్ ఏమైంది, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఎవల్యూషన్ ఏమైంది, అలొకేషన్ ఫర్ సో ఇవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది డాష్బోర్డ్ జనరల్ రిపోర్ట్ అండి. సో మీరు ఇక్కడ థీమ్ వైజ్గా చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ లాస్ట్ ఇయర్కి సంబంధించిన అవార్డ్స్ ఏమైనా వచ్చాయనేది తెలుసుకోవాలంటే ఇక్కడ పంచాయతీ అవార్డు రిపోర్ట్ అని ఉంటుంది. ఈ పంచాయతీ అవార్డు రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి అప్రైజల్ ఇయర్ ఏ ఇయర్కి సంబంధించిన రిపోర్ట్ మనం సెలెక్ట్ చేయాలని అడుగుతుంది. సో ఆ ఇయర్కి సంబంధించింది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవార్డు టైప్ వచ్చేసి సో మనకి 9 రకాల అవార్డ్స్ టైప్స్ ఉన్నాయి. ఏ అవార్డు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్ వైజ్ మానిటరింగ్ ఆఫ్ పంచాయతీ నామినేషన్స్. స్టేట్ వైజ్ మానిటరింగ్ ఆఫ్ పంచాయతీ నామినేషన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనము బిఎల్సి లెవెల్లో కమిటీకి సంబంధించింది లాగిన్ ఓపెన్ చేసి గెట్ డేటా అంటే కన్సర్న్ గ్రామ పంచాయతీకి సంబంధించిన డేటా ఫ్రీజ్ అయిపోతుంది మనకి కమిటీ లాగిన్లోనే. సో ఎన్ని గ్రామ పంచాయతీల డేటా ఫ్రీజ్ అయిందని మనం తెలుసుకోవాలంటే మీరు వెరిఫై చేయాల్సింది స్టేట్ వైజ్ మానిటరింగ్ ఆఫ్ పంచాయతీ నామినేషన్. థీమ్ వైజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక సో ఇలా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుందండి. స్టేట్ వైజ్ మానిటరింగ్ ఆఫ్ పంచాయతీ నామినేషన్స్ అని చెప్పి. సో ఇక్కడ నోటాని మెన్షన్ చేశారు అంటే షార్ట్ కట్లో ఇక్కడ అబ్రివేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. పిఎఫ్ ఈఎల్ఎఫ్పి అంటే ఏంటిది, హెచ్పి అంటే ఏంటిది, సిఎఫ్ అంటే ఏంటిది. ఒకవేళ మీకు అబ్రివేషన్ తెలియకపోతే ఇక్కడ అబ్రివేషన్ నోట్ చేసుకోవచ్చు. సో దీని ప్రకారం మీకు బాటం కొంచెం డౌన్ చేశారంటే మనకి రిపోర్ట్స్ అని వస్తుంది. సో కరెంట్ డేటా, తర్వాత ఎక్స్పోర్ట్ ఎక్సెల్, ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కూడా మీరు ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో థీమ్ వారీగా ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించింది టోటల్ ఎన్ని జీపీస్ ఉన్నాయి, ఆ జీపీ పరంగా వాళ్ళు ఎన్ని థీమ్స్ ఫ్రీ చేశారు, పర్సంటేజ్ ఆఫ్ ఎన్ని జీపీస్ సేవ్ చేశారు, ఎన్ని జీపీస్ ఫ్రీ చేశారు అనేది పర్సంటేజ్ వైజ్గా చూపించడం జరుగుతుంది. మీరు ఆ కన్సర్న్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నారంటే నెక్స్ట్ ఆ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ నేమ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి. అంటే డ్రాప్ డౌన్ అన్నట్టు ఇక్కడ ఇది హెచ్ఆర్ఈపి లింక్ ఉంటుంది, యాంకర్ లింక్. సో యాంకర్ లింక్ మీద క్లిక్ చేయగానే మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా రిపోర్ట్ వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ ఓపెన్ చేస్తే అక్కడ ఎన్ని ఫ్రీ చేశారు, ఎన్ని సేవ్ చేశారు అని కూడా వెరిఫై చేసుకోవచ్చు. మళ్ళీ ఆ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న మండలాలకు సంబంధించిన రిపోర్ట్ వస్తుంది అనమాట. ఇది స్టేట్ వైజ్ మానిటరింగ్ రిపోర్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కమిటీ రికమెండేషన్. సో కమిటీ అసెస్మెంట్, కమిటీ రికమెండేషన్ మనం వెరిఫై చేయాలంటే స్టేట్ వైజ్ కమిటీ అసెస్మెంట్ అండ్ రికమెండేషన్ రిపోర్టు. సో ఈ రిపోర్టు ద్వారా ఇప్పటి వరకు ఆ స్టేట్లో ఉన్న కమిటీస్ ఎన్ని జీపీస్ని అసెస్ చేశాయి అండ్ ఎన్ని జీపీస్ని రికమెండ్ చేశాయి అనేది మనం మానిటర్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా 3 స్టేజెస్ ఉంటాయండి, డిపిఏఏసి, డిపిపిఏసి అండ్ ఎస్పిపిఏసి. సో డిస్ట్రిక్ట్ బ్లాక్ లెవెల్, డిస్ట్రిక్ట్ పంచాయతీ లెవెల్, స్టేట్ పంచాయతీ లెవెల్కి సంబంధించింది లెవెల్స్ ఉన్నాయి. అందులో నెంబర్ ఆఫ్ జీపీస్ అసెస్డ్ అనేది మనకి ఇట్లా రిపోర్ట్ వస్తుంది. నెంబర్ ఆఫ్ బీపీస్ కండక్ట్ అసెస్మెంట్, నెంబర్ ఆఫ్ జీపీస్ రికమెండెడ్ ఫ్రమ్ బీపీస్, నెంబర్ ఆఫ్ బీపీస్ మేడ్ రికమెండేషన్స్. ఈ విధంగా లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ మళ్ళీ మనము ఆ స్టేట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్ వైజ్గా రిపోర్ట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు తెలంగాణ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి యాంకర్కి సంబంధించి ఆదిలాబాదు, భద్రాద్రి, కొత్తగూడెం ఇక్కడ మీకు రికమెండేషన్ అసెస్మెంట్ ఒక్కటి స్టార్ట్ చేసినా కూడా ఆ స్టేట్ ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన నేమ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. ఒకవేళ అసెస్మెంట్ ఒకటి కూడా స్టార్ట్ చేయకపోతే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన నేమ్ అనేది హైలైట్ కాదు. సో మనం ఫర్దర్ మూవ్ అవ్వము. అక్కడ అసెస్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే డిస్ట్రిక్ట్ హైలైట్ అవుతుంది. ఆ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అందులో మండలకు సంబంధించి రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ విధంగా మీరు
అసెస్మెంట్ ఎన్ని చేశారు, రికమెండేషన్ ఎన్ని చేశారని తెలుసుకొని మీ యొక్క ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.